కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రమే రైతులకు నిజమైన భరోసా వచ్చిందని, న్యాయం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టి 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గాను 7,222.35 కోట్లు చెల్లించామని వెల్లడించారు. తద్వారా 5,03,52 మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇది మా ప్రభుత్వం సాధించిన ఘనత అని సంతోషంగా చెబుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల క్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తుంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎక్స్లో నాదెండ్ల పోస్ట్ చేశారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల గ్రాఫ్ను కూడా పంచుకున్నారు. పెండింగ్లో ఉన్న రైల్వే పనులు చేపట్టండి అంటూ అధికారులను కోరిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాస నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులను వెంటనే చేపట్టాలని నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ పరమేశ్వరన్ పంక్వాల్ను కోరారు. రైల్వే మేనేజర్తో శిరీష ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలాస రైలు నిలయంలో కలిసి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి చర్చించారు. పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్య రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, విభిన్న ప్రతిభావంతులకు స్టేషన్లో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మందస మరియు పూండి రైల్వే స్టేషన్లో హౌరా, చెన్నై, విశాఖ ఎక్స్ప్రెస్, బరంపురం, విశాఖపట్నం రైళ్లను నిలపాలని కోరారు. పూరి తిరుపతి మధ్య నడిచే రైలును పూండిలో నిలపడంతో పాటు పూండి మరియు మందస రైలు నిలయంలో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని శిరీష కోరారు. తన డిమాండ్తో కూడిన పలు సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని పరమేశ్వరన్ పంక్వాల్కు అందజేశారు. పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళుతూ సైకిల్ పట్ల ఆయనకున్న ప్రేమని నిత్యం ప్రదర్శిస్తున్న కలిసిటి అప్పలనాయుడు గారిని ముఖ్యమంత్రి అభినందించారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ పై హాజరవుతున్న ఎంపీ కలిసిటి అప్పలనాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. టీడీపీ గుర్తు అయిన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్లడం శుభ పరిణామమని, ముఖ్యంగా పర్యావరణ రహిత కార్యక్రమం చేపట్టారని కితాబిచ్చారు. ఢిల్లీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు సైకిల్ మీద వెళ్లిన ఎంపీ కలిసిటిని చంద్రబాబు సహాయకుల ద్వారా అప్పలనాయుడిని పిలిపించుకొని సామాజిక స్పృహ గురించి అడిగి తెలుసుకుని రానున్న రోజుల్లో ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని, పార్టీకి ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకురావాలని ఎంపీని కోరారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న వైసీపీ మండిపడ్డ టీడీపీ ఎంపీ. ముద్రగడ ఇంటిపై ఆకతాయి దాడిని వైసీపీ రాజకీయం చేయడం నీచమని ఎంపీ సానా సతీష్ వ్యాఖ్యానించారు. దాడి చేసిన వ్యక్తి ఒకప్పుడు ముద్రగడ అనుచరుడేనని, ఏవో వ్యక్తిగత లావాదేవీ గొడవలతో దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆకతాయి చేసిన దాడిని ముద్రగడపై దాడిలా వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని, ఈ డ్రామాపై జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లేని దానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడకు ఫోన్ చేయడం చూస్తుంటే అంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా అర్థమవుతోందని చెప్పారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీని ఈ డ్రామాలతో ఇంకా పాతాళంలోకి పడిపోతుందన్నారు. గత పాలనలో వైసీపీ పాపాలు రోజుకొకటి బయట పడుతుండటంతో ఈ చిల్లర ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీ సానా సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ కాంపౌండ్లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలను గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా, లేక గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద బేభత్సం సృష్టించాడా అనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.